కొన్ని పరిస్థితులలో మన శరీరంలో గూస్‌బంప్స్ ఎందుకు నిక్కబొడుచుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? నీటిలో కాసేపు చెయ్యి లేదా కాలు పెడితే ఇలాంటి ముడతలు ఎందుకు వస్తాయి? గోళ్ళపై ఉండే ఈ తెల్లటి మచ్చలు దేనికి సంకేతం? చిన్న పిల్లలు ఏడ్చేటప్పుడు కంటి నుంచి నీళ్లు ఎందుకు రావు? అలాగే ఆడవారితో పోలిస్తే మగవారికే కలర్ బ్లైండ్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 21. కొంతమంది గోళ్ళపై తెల్లటి మచ్చలు ఉండటం మీరు చూసే ఉంటారు. ఇవి కొందరిలో ఎందుకు ఉంటాయో తెలుసా? మన శరీరంలో ఐరన్, కాల్షియం లేదా మినరల్స్ లోపం ఉన్నప్పుడు గోళ్ళపై ఇలాంటి మచ్చలు కనిపిస్తాయి. మన శరీరానికి మనస్సుకు ఉన్న సంబంధం చాలా బలంగా ఉంటుంది. శరీరంలో ఏ చిన్న లోపం ఉన్నా శరీరం వెంటనే బయటికి ఇలా సూచనలు ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20. 1980లో అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ప్రచురితమైన రీసెర్చ్ ప్రకారం ఎడమ చేతి వాటం ఉన్నవారు కుడి చేతి వాటం ఉన్నవారి కంటే సగటు 9 నెలలు తక్కువ జీవిస్తారట. ప్రపంచంలోని ఎక్కువ వస్తువులు కుడి చేతి వాటం ఉన్నవారికి అనుకూలంగా తయారు చేయడమే దీనికి అసలైన కారణం. దీనివల్ల ఎడమ చేతి వాటం ఉన్నవారికి ప్రమాదాలు జరిగే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 19. మన మెదడు మొత్తం శరీరాన్ని నిర్ణయిస్తుంది. కానీ సర్జరీ సమయంలో మెదడులోని సగభాగం వేరు చేసినా కూడా మనిషికి ఏమీ కాదు. అలాగే మన మెదడు మనం 40 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు పెరుగుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఇంటర్నేషనల్ హైపోడ్రోసిస్ సొసైటీ ప్రకారం మన శరీరంలో దాదాపు 5 లక్షల చెమట గ్రంథులు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం మన పాదాల కింద, చేతుల్లో, నుదిటిపైన ఉంటాయి. ఒక పాదంలోనే దాదాపు 1,25,000 చెమట గ్రంథులు ఉంటాయి. విశేషం ఏమిటంటే మగవారితో పోలిస్తే ఆడవారి పాదాల్లో ఉండే చెమట గ్రంథులు ఎక్కువ మూసుకొని ఉంటాయి. అందుకే మహిళల పాదాల నుంచి దుర్వాసన తక్కువగా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. నాలుకలోని వివిధ భాగాలు కేవలం నిర్దిష్ట రుచిని గుర్తించగలమని చాలామంది భావిస్తారు. కానీ అది పొరపాటు. నాలుకలోని ప్రతి భాగం పులుపు, తీపి, కారం వంటి అన్ని రకాల రుచులను గుర్తించగలదు. ఇంకా పురుషుల నాలుక సగటు పొడవు 3.3 అంగుళాలు ఉంటే మహిళ నాలుక సగటు పొడవు 3.1 అంగుళం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. మన శరీరంలో పెదవులు అత్యంత సెన్సిటివ్ పార్ట్. పెదవుల వెనుక ఉండే మెసెటర్ అనే కండరం మనకు ఆహారాన్ని నమలడానికి సహాయపడుతుంది. ఇది ఎంత బలంగా ఉంటుందంటే దీని సహాయంతో మనం 90 కిలోల వరకు బరువు నమలేయగలిగే శక్తి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. క్యాన్సర్ రోగులు తమ జుట్టును స్వయంగా కట్ చేసుకోరు. క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీల వల్ల జుట్టు రాలిపోతుంది. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మనిషి ప్రతిరోజు జుట్టు 0.03 సెంటీమీటర్లు పెరుగుతుంది. మన జీవితాంతం పెరిగే జుట్టు కుదుళ్ళు అంటే హెయిర్ ఫాలికల్స్ అన్నీ మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14. మన శరీర బరువుల మెదడు కేవలం 2% మాత్రమే ఉంటుంది. కానీ ఇది మనం పీల్చే ఆక్సిజన్లో ఏకంగా 30% ఒంటరిగానే వాడుకుంటుంది. శరీర నియంత్రణను నియంత్రించడానికి ఎక్కువ శక్తి మరియు ఆక్సిజన్ అవసరం కావడమే దీనికి అసలైన కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 13. జీవించి ఉండడానికి ఆహారం చాలా అవసరం. అయితే ఒక మనిషి తన జీవితకాలంలో ఎంత ఆహారం తింటాడో తెలుసా? శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం 70 సంవత్సరాల జీవించే ఒక సగటు మనిషి తన జీవితంలో దాదాపు 30,000 కిలోల ఆహారాన్ని తింటాడు అన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఒక దోమ కుడితే మనిషి శరీరం నుంచి దాదాపు 0.01 మిల్లీమీటర్ల రక్తం పోతుంది. అంటే కేవలం రక్తం కోల్పోవడం వల్లే ఒక మనిషి చనిపోవాలంటే దాదాపు 20 లక్షల దోమలు ఒకేసారి కుట్టాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మన మెదడులో 73% నీరే ఉంటుంది. మన శరీరంలో బరువు రీత్యా 1% నీరు తగ్గగానే మనకు దాహం వేస్తుంది. ఒకవేళ శరీరంలో 10% కంటే ఎక్కువ నీరు తగ్గితే డీహైడ్రేషన్ వల్ల మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. వేలి ముద్రలు ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాయని మనకు తెలుసు. చివరికి కవల పిల్లలలో కూడా ఇవి వేరుగానే ఉంటాయి. కానీ వేలి ముద్రలాగానే 4 ముద్రలు కూడా ప్రపంచంలో ఏ ఇద్దరికి ఒకేలా ఉండవు. భవిష్యత్తులో ఫోన్లను 4తో అన్లాక్ చేసే రోజులు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన ఊపిరితిత్తులను బయటికి తీసి నీటిలో వేస్తే అవి తేలుతాయి. మనం ఎంత శ్వాస బయటికి వదిలినా ఊపిరితిత్తుల్లో ఎల్లప్పుడూ 1 లీటర్ గ్యాస్ నిల్వ ఉంటుంది. దీనినే రెసిడ్యువల్ లంగ్ వాల్యూమ్ అంటారు. అందుకే అవి నీటిపై తేలగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు
ఏదైనా తీవ్రమైన సువాసన కానీ లేకపోతే దుర్వాసన కానీ ముక్కు దగ్గరికి తెస్తే మనం మేల్కొంటామా? బ్రెయిన్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం శబ్దాలు లేదా కాంతి వలన నిద్ర లేచే మనుష్యులు ఎటువంటి తీవ్రమైన వాసనల వల్ల కూడా నిద్ర లేవరు, మేలుకోరు అని తెలిపింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇద్దరు వ్యక్తులు 10 సెకండ్ల పాటు ముద్దు పెట్టుకున్నప్పుడు వారి నోటి ద్వారా 8 కోట్ల బ్యాక్టీరియాలు బదిలీ అవుతాయి. అయితే భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచి మంచి బ్యాక్టీరియాస్. ఫ్యాక్ట్ నెంబర్ 6. నవజాత శిశువు శరీరంలో కేవలం 1 కప్పు రక్తం మాత్రమే ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు కంటి నుంచి నీళ్లు రావు. వారి కంటిలో టియర్ డాట్స్ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు. అలాగే మనిషి నాసిక అంటే ముక్కు మరియు చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. నీటిలో ఎక్కువసేపు ఉంటే చేతి వేళ్ళు, కాళ్ళు ముడతలు పడటం మీరు చూసే ఉంటారు. యూకే పరిశోధకుల ప్రకారం ఇవి ఎంతో ఉపయోగకరమైనవి. నీటిలో ఉన్నప్పుడు తడి వస్తువులను జారకుండా గట్టిగా పట్టుకోవడానికి గ్రిప్ ఈ ముడతలు ఆ గ్రిప్ వల్ల పనిచేస్తాయని నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక సగటు మనిషి తన జీవితకాలంలో దాదాపు 1,60,000 కిలోమీటర్లు నడుస్తాడు. ఈ దూరం మొత్తం భూమి చుట్టూ 4 సార్లు చుక్కలు కొట్టచ్చు. రోజుకు 30 నిమిషాలు నడవడం వల్ల శరీరంలో అవసరమైన కొవ్వు చేరకుండా ఫిట్గా ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. చలి వేసినప్పుడు లేదా భయం వేసినప్పుడు లేదా భావోద్వేగానికి గురైనప్పుడు మన శరీరంలో వెంట్రుకలు ఎందుకు నిక్కబొడుచుకుంటాయి? ప్రాచీన కాలంలో మన పూర్వీకులు శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఉండేవి. చలి వేసినప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుని చలి నుంచే రక్షణను ఇచ్చేవి. అలాగే శత్రువులను చూసినప్పుడు భయపడినప్పుడు శరీరం పెద్దదిగా కనిపించేలా చేసేవి. కాలక్రమేణా శరీరంలో వెంట్రుకలు తగ్గిన ఆ పురాతన పరిచర్య అంటే గుజ్బం ఇప్పటికీ మన శరీరంలో అలాగే ఉండిపోయింది. చూసారుగా మన శరీర వెనుక ఉన్న ఎన్నో వింతలు మరియు విడ్డూరాలు. ఈ వీడియోలోని ఏ ఫ్యాక్ట్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.